హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నందుస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయ కారం. ఈ చిక్కుడుగాయ కారం ఎలాంటి పప్పులలోకైనా, సాంబార్లోకైనా, రైస్లోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ కారాన్ని మీరు డైరెక్ట్గా రైస్లోకైనా తినేయచ్చు, అయినా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేద్దామో చూసేద్దాం రండి. ఈ చిక్కుడుగాయ కారం కోసం నేను ఇక్కడ 500 గ్రాములు గోరు చిక్కుడుగాయలను తీసుకున్నాను. అంటే అరకిలో కంటే 100 గ్రాములు తక్కువ ఉంటుంది. ఈ విధంగా గోరు చిక్కుడుకాయలను తుంచి పెట్టుకున్నాను. నేను తుంచి పెట్టుకున్న తర్వాత చిక్కుడుగాయల్లో నీళ్లు పోసి ఒక 2-3 సార్లు నీట్గా కడగండి. ఇలా చిక్కుడుగాయ ముక్కల్ని కడిగిన తర్వాత ఇలా చిక్కుడుగాయల్ని ఒక గిన్నె తీసుకొని అందులోకి వేసేసుకోండి. ఇప్పుడు ఈ చిక్కుడుగాయలు మునిగేంత వరకు నీళ్లు పోసేసుకోండి. నీళ్లు మరీ ఎక్కువగా పోయొద్దండి, ఆ నీళ్లు పారబోయాల్సి వస్తుంది. కాబట్టి చిక్కుడుగాయ ముక్కలు మునిగేంత వరకే నీళ్లు పోసుకొని గిన్నెని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుందామండి. దీంట్లో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. 1 టీ స్పూన్ ఉప్పు సరిపోతుంది, సరిపోలేదంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గిన్నెకు మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళన్నీ మొత్తం ఇనికిపోయేంత వరకు ఉడికించుకోండి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండు కొబ్బరిని ఇంత సైజు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేయండి. దీంట్లోనే ఒక 10-15 వెల్లుల్లి రెమ్మలను వేసుకోండి. అలాగే కారాన్ని 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకా 2 స్పూన్లైనా ఎగస్ట్రా వేసుకోవచ్చు, కారాన్ని చూసుకొని వేసుకోండి. అలాగే ఇక్కడ నేను వేయించిన శనక్కాయ పప్పులని 2 స్పూన్లు వేసుకుంటున్నాను. కావాలంటే మీరు ఇక్కడ పచ్చి నువ్వులనైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా నువ్వులు శనక్కాయ పప్పులు 2 వద్దనుకుంటే జస్ట్ వెల్లుల్లి, కారం, కొబ్బరిని ఈ 3 గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ అన్నీ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చిక్కుడుగాయ ముక్కలు కూడా ఉడికింటాయి. నేను మూత తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. నేను ఒత్తి చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి జీలకర్ర, ఆవాలను నేను కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నానండి. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ఉడికించుకున్న చిక్కుడుగాయల్ని ఇందులోకి వేసేసుకోండి. దీంట్లోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. అలాగే దీంట్లోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ వేయించండి. చిక్కుడుగాయ ముక్కలు బాగా వేగేలోపు ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోతాయి. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి. కావాలంటే మీరు ఒకటి తిని చూసి రుచికి సరిపోకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఇప్పుడు చూడండి, ఈ చిక్కుడుగాయ ముక్కలు అనేది బాగా వేగిపోయాయి. ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా ఎర్రగా వేగాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మరో 2 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకుందాం. అప్పుడు ఉల్లిపాయ అనేది ఎర్రగా వేగుతుంది. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారాన్ని మొత్తం వేసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనం అన్నీ పచ్చివే వేసాం కదా, పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనివ్వండి. వేయించుకోమన్నా కదా అని మాడేంత వరకు వేయించుకండి. ఈ కారం అనేది వేపుల్లో పూర్తిగా కలిసిపోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ కారం అనేది పూర్తిగా కలిసిపోయిన తర్వాత చివరిగా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈ చిక్కుడుగాయ కారం మొత్తాన్ని ఏదైనా గిన్నెలోకి తీసేసుకోండి. ఈ చిక్కుడుగాయ కారం అనేది పప్పుచారు, సాంబార్, రసం, రోటీ, రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకున్నారంటే చూస్తున్నారు కదా, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, అంత బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.